ఓం శ్రీమాత్రే నమః. ఏప్రిల్ నెలలో కుంభరాశి ఫలితాలు. ఈ నెలలో కుంభరాశి వారు అనేక పని సంబంధిత ప్రయాణాలను చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది మీ కెరియర్లో అనుకూలమైన ఫలితాలకు దారితీస్తుంది. ఇది కాకుండా మీ కార్యాలయంలోని సీనియర్ ఆఫీసర్లు మీ వైపే మొగ్గు చూపుతారు. ఏప్రిల్ నెలలో కుంభరాశి విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆశించిన ఫలితం పొందాలంటే మాత్రం ఎక్కువసేపు వేచి ఉండాల్సి ఉంటుంది. కుటుంబ జీవితానికి సంబంధించి చూసుకుంటే ఈ నెలలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఒకరికొకరు పరస్పర సామరస్యం, ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఆప్యాయత అనుభూతి చెందుతారు. ఈ కాలంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. నెల మొదటి వారంలో చూసుకుంటే ప్రేమలో ఉన్నవారికి చాలా బాగుంది. చాలా సంతోషంగా మీ భాగస్వామితోటి మీరు గడుపుతారు. ఇక వివాహమైన వారి గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఈ నెలలో వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. నెల మధ్యలో మీరు ఆకస్మిక సంపదని పొందవచ్చు. ఇందులో ఏదైనా వారసత్వం లేదా పూర్వీకుల ఆస్తి ఉంటుంది. ఇక ఈ నెలలో మీరు ఎక్కువగా నిద్రపోతారు లేదా నిద్ర లేమిని అనుభవిస్తారు. కాబట్టి మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. కుక్కలకు రొట్టె మరియు పాలు వంటివి కూడా ఆహారంగా ఇవ్వండి. ఇక ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి రుణ బాధల వంటివి తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సమాజ సేవలో పాల్గొంటారు. పాత మిత్రుల్ని కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు తిరిగి ప్రారంభిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాల్ని సాధిస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకైతే కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. కొంత అనారోగ్యం కనిపిస్తోంది. నెల మధ్యలో కుటుంబంలో చికాకులు వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. ఈ నెల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై నిశిత పరిశీలన అవసరం, లేదా మీరు ఆసుపత్రులు చేరడం వంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపారస్తులైతే మీ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించడానికి నేర్చుకున్న వ్యక్తుల నుండి మార్గదర్శకత్వ జ్ఞానాన్ని అలవరుచుకోండి. పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఆ వ్యాపారానికి సంబంధించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే కానీ ముందుకు వెళ్ళవద్దు. ఇక ఈ నెల ఆర్థిక జీవితం సాధారణంగా సాగిపోతుంది. మీ సంపద పెట్టుబడి వ్యయాలపై ప్రత్యేకమైన శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ఎందుకనంటే 12వ ఇంట్లో ఉన్న శని పెరిగిన ఖర్చులకి దారితీయచ్చు. రవాణా ఖర్చులు కూడా ఊహించని విధంగా పెరుగుతాయి. కాబట్టి మీ ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. మీరు డబ్బుకు సంబంధించిన రిస్క్ తీసుకోకుండా పెట్టుబడులు పెట్టకపోతేనే మంచిది. మీ ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇక ఈ నెలలో దూర ప్రాంత, పరదేశ స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలిస్తాయి. 2వ వారంలో శరీరానికి కార్యభారం వలన అలసట ఏర్పడుతుంది. ఉద్యోగ జీవనంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆలోచనలు ముందుకు సాగవు. నూతన వ్యాపారాలు అంతగా రాణించవు. చివరి వారానికి వచ్చేటప్పటికి మిత్రులే శత్రువులు అవుతారు. మీకు అపఖ్యాతను ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా మిత్రులతోటి ప్రస్తావించడం మంచిది కాదు. తప్పొప్పులు బేరీజు వేయాల్సిన సందర్భం పొంచి ఉంది. నూతన ఉద్యోగ అవకాశం కూడా కనిపిస్తోంది. విలాసాలకు సమయం వెచ్చిస్తారు. మీ మాట అర్థం కాకపోవటం వలన ఇతరులు మీ పనులలో ఆటంకాల్ని ఏర్పరచగలరు. ఆదాయం నెమ్మదిగా కుదుట పడుతుంది. రాజకీయ నాయకులైతే వారి మీద జరిగే ఆరోపణల పట్ల శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. మీ పిల్లలు మంచి వార్తలు వినిపిస్తారు. నష్టం జరిగే అవకాశం ఉన్నందున వ్యాపారంలో మీ పెట్టుబడులతోటి జాగ్రత్త వహించండి. వ్యాపార సంబంధిత రిస్కులు తీసుకోకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగం చేసే వ్యక్తులు మీ సీనియర్లతోటి మంచి లావాదేవీలు జరపండి. మీ జాతకం ప్రకారం చూసుకుంటే ఈ నెల ఉద్యోగస్తులకు బాగుంది. ఉద్యోగం లేదా వ్యాపారాలకు సంబంధించి విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నిర్ధారించే యోగాను ప్రతిరోజు సాధన చేయండి. ఒత్తిడిని తగ్గించడానికి, మంచి మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం చేయటానికి కొంత సమయాన్ని కేటాయించుకోండి. విటమిన్ డి గ్రహించడానికి సూర్యుని ఎదురుగా కొంత సమయం గడపండి. ఎందుకంటే సూర్యకిరణాలు విటమిన్ డి యొక్క మంచి మూలం. మీరు ప్రతిరోజు కూడా ఈ దినచర్యను నిజాయితీగా పాటిస్తే మీ శరీరం శక్తివంతంగా ఉంటుంది. మీరు చురుకుదనంతో మీ అన్ని పనుల్ని కూడా చక్కగా పూర్తి చేయొచ్చు. ఎవరైతే బహుళజాతి సంస్థల్లో, విదేశాల్లో పనిచేస్తున్నారో వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ఈ నెల కుటుంబ జీవితానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. నెల ప్రారంభంలో కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. మీరు మీ పిల్లల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ నెల కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. పెరిగిన ద్రవ్య ప్రయోజనాలతో మీ ఖర్చు కూడా ఒకేసారి పెరుగుతుంది. కాబట్టి డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈ నెల సొంత లేదా ప్రియమైన వారి చికిత్స కోసం కొంత డబ్బును ఖర్చు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. సంతానం వలన మానసిక ఉల్లాసం లభిస్తుంది. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గృహంలో బంధుమిత్రుల కలయిక ఏర్పడుతుంది. పితృవర్గీయుల కోసం ధనాన్ని ఖర్చు పెడతారు. ఉద్యోగ సంబంధ స్థానచలన ప్రయత్నాలకు 2-3 వారాలు అనుకూలంగా ఉన్నాయి. తలపెట్టిన పనుల్లో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగుతాయి. అధికారులతోటి వివాదాలు తొలగిపోతాయి. ధనాదాయం బాగుంటుంది. సినీ రంగ వ్యాపారాలు చేసేవారికి మాత్రం ఆశించిన లాభాలు లభించుట కష్టము. పెట్టుబడులు పెట్టడానికి ముందు మీ పెద్దల యొక్క సలహాలు పాటించడం చాలా అవసరం. నిపుణుల నుండి సరైన మార్గదర్శకత్వం తీసుకుంటేనే పెట్టుబడి పెట్టండి. ఊహించని ఖర్చులపై శ్రద్ధను వహించండి. డబ్బును వృధా చేయవద్దు. స్టాక్స్, స్పెక్యులేటివ్ మార్కెట్స్ మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టడం గురించి జాగ్రత్తగా ఉండండి. మీరు విదేశీ వ్యాపారం లేదా ఒక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. శుక్రవారం రోజున అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే గోమాతకు ఆహారాన్ని అంటే పశుగ్రాసాన్ని ఇస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మొత్తం మీద పరిశీలించి చూస్తే కుంభరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.